హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మాకందరూ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మా ఛానల్ తరపునైనా ఇంకా వేరే తరపునైనా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మాకు సాయం చేసే వాళ్ళందరికీ చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే కొంచెంలో కొంచెమైనా అది సాయమే మాకు. అది గొప్ప వరం. నాకు నా పిల్లలని మీరు అర్థం చేసుకున్నందుకు, నా బాధలు అర్థం చేసుకున్నందుకు మీకు చాలా రుణపడి ఉంటాను. చాలామంది అడుగుతున్నారు ఏం ప్రాబ్లం లైవ్గా అడుగుతున్నారు, ఫోన్ చేసి అడుగుతున్నారు. మా ప్రాబ్లం వచ్చేసి మేనరికం అంటున్నారు, మస్టర్ డిస్ట్రిక్ట్ అంటున్నారని నేను చెప్పాను. నాకైతే నడవరాదండి, కాలు నడవరావు, చేతులు చక్కగా పనిచేయదు, నడుము పనిచేయదు. మా ఇంట్లోనే పిల్లలు వంట చేసుకుంటారు, వాళ్ళ వరకు వాళ్ళు వంట చేస్తారు. నాకు తినరాదు, అన్నం సుత తినరాదు, వాళ్ళు తినిపిస్తారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ పనులను చేసుకొని నన్ను చూసుకోవాలి, పనులు చేసుకోవాలి, మళ్ళీ స్కూల్కి పోవాలి. ఎందుకంటే ఎడ్డిదో గుడ్డిదో తల్లి ఉండాలని, ఇంత మాట వినాలని, రావాలని, వాళ్ళకు తల్లి ఉండాలని ఇలా ఉన్నాను. ఎందుకంటే అన్ని చోట్ల తిరిగినాం, అన్ని హాస్పిటల్ తిరిగినాం, తిరిగిన రాజ్యం అంతా తిరిగొచ్చి మంచానికి పరిమితం అయిపోయినా నేను. దీనికి మందుల్లో అంటారు, మంచి ఫుడ్ తీసుకోమంటున్నారు. ఆ ఫుడ్ సూతా మాకు వెళ్ళని పరిస్థితి ఉన్నది కాబట్టి మాకు ఎవరైనా సాయం చేస్తారని నేనైతే యూట్యూబ్లో అయితే స్టార్ట్ చేసిన. యూట్యూబ్ నుంచి లేదని వస్తుందని నేను స్టార్ట్ చేసిన, కానీ యూట్యూబ్ నుంచి మాకు ఇంతవరకు ఏది రాలేదు. గవర్నమెంట్ సొంత నుంచి ఏది రాలేదు మాకు. ఎవ్వరు ప్రభుత్వం నుంచి సూతా, గవర్నమెంట్ సొంత నుంచి ఇంతవరకు మాకు ఎవ్వరు సాయం చేసిన వాళ్ళు లేరు. ఇల్లు సూతా ఉన్నట్టే, కానీ ఎటు గోడలు అటు మొత్తం చీరకలు వచ్చినాయి. వానకాలం మొత్తం ఇల్లంతా బురద ఉంటుంది, కవర్ కప్పుకోవాలి ఇల్లు మీద. మాకు వెనుక ఆధారం లేదు, ముందు ఆధారం లేదు. మాకు ఏ భూములు ఏవి లేవు. చేసుకొని కూలి చేసుకొని తిన్నట్టు లేకపోతే లేదు. ఎందుకంటే అందరు అడుగుతున్నారు ఏమైందని. మీరు హెల్ప్ చేసే వాళ్ళే ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అందరూ చాలామంది అడిగిందే అడుగుతున్నారు. నాకు ఫోన్ చేసి నాకు మాట్లాడి తలనొప్పి లేస్తుంది. ఎందుకంటే ఇవరికే నాకు పానం మంచుకుంటలేదు, ఆరోగ్యం అన్నది. ఎవరైనా హెల్ప్ చేయాలని ఫోన్లు చేస్తారు, కానీ హెల్ప్ చేసే వాళ్ళే చేయండి ప్లీజ్. అందరైతే చేయకండి, ఎందుకంటే నేను మాట్లాడలేకపోతున్నాను. నాదైతే నేను నా ప్రతి వీడియోలో పెట్టిందైతే నా నెంబరే ఫ్రెండ్స్. అదే ఫోన్ నెంబరు, అదే ఫోన్పే నెంబరు. మీకేమన్నా మీకు డౌట్ అనిపిస్తే మా ఇంటికి రండి. నా పరిస్థితి చూడండి, నా ఆర్థిక పరిస్థితి చూడండి, నా బాధ, నా పిల్లల బాధ మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. మీరు అర్థం చేసుకుంటారనే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి ప్లీజ్.